అక్కడ చూస్తే మరణము కొట్టివేయబడింది, అనగా వేదన కొట్టివేయబడింది. అంతేకాకుండా పోగొట్టుకున్న దానిని తిరిగి తీసుకొని వచ్చే నీళ్లుగా కూడా ఆ నీళ్లు మారిపోయాయి. హల్లెలూయా. ఆ క్రింద ఉన్న మనం చదివాం కదా, నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. మంచిదై ఉన్నది, మంచిదై ఉన్నది. దేవుని యొక్క కార్యములను ఈ ఉదయకాలం ఒకసారి ఆలోచన చేయి. ఆ పట్టణం వారు ఏ వేదంలోంచి వెళ్ళారో, వెళ్ళినప్పుడు దైవజనుని యొద్దకు వారు ఆ సమస్యను తీసుకుని వచ్చారు. ఈ ఉదయకాలంలో దైవజనులను మించిన వాడు, ప్రవక్తలను మించిన వాడు, సమస్తమును మించిన వాడు, దూతలను మించిన వాడు, సర్వాధికారి అయిన ప్రభువే మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గర తీసుకొని వస్తే సమస్యను తీర్చడా? తీర్చుతాడు. కానీ సాతాను కొన్ని సందర్భాల్లో మన హృదయాలను అనుమానాల్లోకి నెట్టేస్తాడు. ఇది నిజమా అనే అనుమానములలోనికి నెట్టేస్తాడు. అన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు మన హృదయాలను దోచుకొని దేవుని యొక్క వాగ్దానములను మనకు తెలియనివ్వకుండా మరుగుపరచాలి అని ప్రయత్నం చేసేవాడు. ఈ ఉదయకాలంలో ప్రాథమిక సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక సూత్రం ఏంటంటే, సాతానుడు ఎన్ని అనుమానాలు రేకెత్తించినా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏమిటంటే, నేను నా మార్గములను సరిచేసుకొని ప్రార్థించినట్లయితే దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు ఎన్నటికీ చేయడో. ఆ మాట గుర్తుపెట్టుకోండి చాలు. ఇంక మీరు ఏమీ ఆలోచించవసరంలా. పరిస్థితులు ఎలా ఉన్నాయేంటి, అమ్మో ఈ పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడా, ఈ పరిస్థితుల్లోంచి దేవుడు మనం బయటకు లాక్కు రాగలడా, ఈ పరిస్థితుల్లోంచి మనల్ని దేవుడు బయటకు తీసుకొని రాగలడా, ఇలా అనుకుంటాం. కానీ వీటినన్నిటినీ మర్చిపోయి ఒకటే పని ఏమిటంటే, నేను ప్రార్థన చేయగా దేవుడు ఎట్టి సమస్యనైనా తీర్చగలడు అనే నమ్మకముతో ప్రార్థించు. దేవుడు తప్పనిసరిగా నీ సమస్యను తీర్చుతాడు ఖచ్చితంగా. ఏమి అనుమానాలు. సాతానుడు అబద్ధికుడు. నీ యొక్క హృదయంలో ఉండే అనేక అనుమానాలను రేకెత్తిస్తూ ఉంటాడు. కనుక అనుమానాలకు తావివ్వకుండా ప్రార్థించే వ్యక్తిగా ఉండు. అనుమానాలు వస్తే ఏమవుద్దంటే ప్రార్థనలు కూడా తగ్గిపోతాం. అనుమానాలు ఎక్కువైపోతే ఏమవుద్ది? ప్రార్థన కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే నేను చేసే ప్రార్థనకి ఇంకా జవాబు వస్తుందో రాదో, ఎందుకు నేను ఎంతగా ప్రార్థన చేసి, ఎందుకు ఇంకా నేను ఇలా మొరపెట్టి అని మనలను అవిశ్వాసంలోకి నెట్టేస్తాయి. వాడి ఆలోచన కూడా అదే. 2 మాటలు చెబుతాను. సాతాను యొక్క ఆలోచన కూడా అదే. నిన్ను అనుమానాల్లోకి నెట్టేయాలి. అవ్వమ్మను ఫస్ట్ ఎక్కడికి నెట్టేసింది? అనుమానాల్లోకి నెట్టేసింది. వాడి ప్రధాన ఆయుధం అదే. మొదట అనుమానాల్లోకి నెట్టాలి. అనుమానమును నువ్వు నమ్మేటట్లు చేయాలి, నమ్మి నువ్వు చింతించేటట్లు చేయాలి. చింతలోకి వెళ్ళిపోయి ప్రార్థన తగ్గిపోవాలి. చింతలోకి వెళ్ళిపోయి అలాగే కృంగి కృషించిపోయి వాడి చేతికి చిక్కి చివరికి నరకానికి ఈడ్చుకొని వెళ్ళాలి. చూశారు వాడి ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, మొదట ఎక్కడ మొదలు పెడతాడు? అనుమానం దగ్గరే మొదలు పెడతాడు. మనకు పూర్వమున్న అనాది కాలంలో అవ్వమ్మను ఆదామును కూడా అక్కడే దెబ్బకొట్టాడు. ఎక్కడ దెబ్బకొట్టాడు? అనుమానం దగ్గరే దెబ్బకొట్టాడు. ఒక్క అనుమానం వస్తే చాలండి, అక్కడ నుండి వాడు చేసుకుంటే వెళ్ళిపోతాడు. అనుమానాలు పెద్దవి కానివ్వకండి. అనుమానము ఈ సామెతలు మనకు పల్లెటూళ్ళు బాగా తెలుసు. ఏమిటట? అనుమానము పెనుభూతం. ఇది లోకస్తులు అనుమానం ఉంటే పెనుభూతం లాంటిదిరా, నిన్ను పట్టి పీడిస్తుంది అంటారు. నిజమే. దేవుని యొక్క ఆత్మీయతలో కూడా దేవుని మీద అనుమానం వచ్చిందనుకోండి, అదే పెనుభూతం, నిన్ను పట్టుకుని బీకేస్తుంది. అనుమానాలను రానివ్వద్దు. దేవుని యొద్దకు రా. నీకు ముందుగా ఎంతోమంది భక్తులను నడిపించిన దేవుడు నిన్ను నడిపించక మానునా? హల్లెలూయా. అనుమానాలు తీసేద్దాం. తీసివేసి దేవుని మీద విశ్వాసంతో నడుచుకుందాం. హల్లెలూయా. మరొక 2 మాటలు ఆత్మ సంబంధమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ చదివిన భాగంలోనే దీనిని మనము ఆత్మ సంబంధమైన మాటలుగా తీసుకుంటే,
మనుషులము కూడా పట్టణం రమ్యంగా కనిపించినట్లే మనుషులము కూడా కొన్ని సందర్భాల్లో పైకి బాగానే కనిపిస్తాం. చక్కని సూటు బూట్ వేసుకోవచ్చు, చక్కని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మంచి బట్టలు, మంచి పంచ, మంచి తెల్లని చొక్కా, తెల్లని పంచ వేసుకోవచ్చు. మనుషులం కూడా పైకి చక్కగా కనిపించవచ్చు, కానీ లోపల నీరు పాడైపోయింది. ఏమిటది? లోపల ఏం పాడైపోయింది? నీళ్లు పాడైపోయింది. నీళ్ళు అంటే ఏంటండి? మా ఆత్మ లేకపోతే హృదయము పాడైపోయింది. నీళ్లు మంచిగా లేవు. హృదయము నిండినది నోరు మాట్లాడుతుంది. ప్రభువు చెప్పిన మాట చదవద్దు కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ 34వ వచనం అనుకుంటున్నా. సరే వద్దులేండి, చదవద్దు. కాకపోతే యేసుప్రభు అంటాడు, హృదయము నిండినదే నోరు మాట్లాడుతుంది అంటాడు. అంటే హృదయము పాడైపోయి ఇప్పుడు మనిషిలోంచి ఏం బయటకు వస్తాయట? అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పనులు, ఇదిగో దుర్మార్గము, దౌర్జన్యము, ఇంకేం చెప్పుకుందాం, అపవిత్రమైన కార్యములు కూడా బయలు వెళతాయి. పైకి ఎలా కనిపిస్తున్నాడు? మంచిగా చక్కని బట్టలు వేసుకున్నాడు, సూటు బూట్ వేసుకున్నాడు. నిన్న పేపర్ చదువుతూ ఉంటే వేరే రాష్ట్రంలో ఆయన నీటిపారుదల శాఖ ఇంజనీరట. మంచి ఉన్నతమైన ఉద్యోగం, మంచి ఉన్నతమైన స్థాయి, కానీ బుద్ధి మంచిది కాదు. ఏంటంటే చాలా అసభ్యకరమైన కార్యాలను చేసేవాడట. చాలామందిని వేధించేవాడట, అసభ్యంగా వేధించేవాడట. అసభ్యంగా వేధిస్తూ వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళ యొక్క ఆ యొక్క ఫోటోలను కూడా తీసుకొని భయపెడుతూ అలా భయంకరంగా వేధించేవాడట. పైకి మనిషి సూటు బూటేసుకున్నాడు, పైకి మనిషి మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కానీ లోపల తనకు ఉన్న స్థాయిని బట్టి మనుషులను వేధించే మనస్తత్వం, మనుషులను ఇబ్బంది పెట్టే మనస్తత్వం, అసభ్యకరమైన పనులు, అసభ్యకరమైన పనులు చేస్తూ ఎదుటివారిని భయపెట్టే పనులు. అతడు చేసిన దాన్ని బట్టి మరణశిక్ష విధించారు. అంటే తర్వాత అతడు పై కోర్టుకి వెళ్తాడేమో తెలియదు, కానీ కింద కోర్టు వాళ్ళు ఏం చేశారంటే మరణశిక్ష విధించారు. అంత భయంకరమైన పని. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనుషులు పైకి బాగానే కనిపిస్తారు, కానీ హృదయాలు ఎలా నిండి ఉన్నాయి? అపవిత్రతతో నిండి ఉన్నాయి. అందుకని మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట అంటాడు, చూద్దాం రండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని చెప్పాను. హల్లెలూయ. సందర్భం కూడా ముందు వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనానికి కూర్చొని ఉన్నారు. పై వచనాలు, మొదటి 2 వచనాలు మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నవాళ్ళు గబగబ పరిగెత్తుకొని వచ్చారు. అక్కడ పరిసయ్యులు యూదులను పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనం చేయరు గనుక అక్కడ ఉన్నవాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు పరిగెత్తుకొని వచ్చారు. 5వ వచనంలో చూస్తే, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారమును చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. వచ్చేసారు పరిగెత్తుకుంటే. ఎక్కడ దొరుకుతాడో యేసుప్రభు వారిని వీళ్ళకి ఇదే పనిగా. ఈ శాస్త్రులు, పరిసయ్యులు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ప్రవ్వా ఏమైందయ్యా? ఏం కొంపలు మునిగిపోయాయి? మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నారు. ఏమిటట? చేతులు కడుక్కొనకుండా భోజనానికి కూర్చున్నారు. నేను అనుకుంటాను ఆ భాగంలో
యేసు ప్రభు వారు చూడలేదంటావా తన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నారని? ఆయనకి తెలియనిది ఏముంది? ఆయన మరి ఆచారములను పాటించేవాడు కేవలం అయితే శిష్యులను పిలిచి, అబ్బాయి ఏంటి భోజనాన్ని కూర్చున్నారు చేతులు కడుక్కోకుండా, లేండి లేచి వెళ్ళి ఆ చేతులు కడుక్కురండి, మీకు బుద్ధి ఉందా అని గద్దించేవాడు. యేసు ప్రభు వారు గద్దించకుండా మౌనంగా ఎందుకున్నాడు తెలుసా? పరిసయ్యులకు శాస్త్రులకు ఒక పాఠం నేర్పాలని. ఏమిటి ఆ పాఠం అంటే, పరిసయ్యులు శాస్త్రులు అనుకుంటున్నారు, అబ్బా మేము ఆచారాలు ఎంత బాగా పాటిస్తున్నామో, మేము ఇంత బాగా ఆచారాలు పాటిస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా దేవునితో మాకు సంబంధం ఉన్నది కనుక మేము డైరెక్ట్గా పరలోకానికి వెళతామనే ఒక భావనలో ఉన్నారు వాళ్ళు. వీళ్లకు పాఠం నేర్పడానికి, బుద్ధి నేర్పడానికి యేసు ప్రభు వారు తన శిష్యులు చేతులు కడుక్కొనకుండా కూర్చొనడం చూసి కూడా మౌనంగా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసారు శాస్త్రుల పరిచయలు. ప్రభువా, నువ్వు చూస్తేనేమో బోధకుండా అంటున్నావు, నువ్వు చూస్తేనేమో మెస్సయ్యని అంటున్నావు, నీవు చూస్తేనేమో రక్షకుని అంటున్నావు, నీ శిష్యులేంటయ్యా చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నారు అని కంప్లైంట్ తీసుకొస్తే ప్రభు తర్వాత చాలా వచనాలు ఉన్నాయి కానీ వారికి ఒక పాఠం చెబుతూ లాస్ట్కి అన్నాడు, అబ్బాయి బయట నుండి లోపలికి వెళ్ళేవి ఏవి అపవిత్రపరచవు కానీ లోపల నుండి వచ్చేవే అపవిత్రపరుస్తాయి. లోపల నుండి ఏమి బయలుదేరుతుందంటే అప్పుడు చెప్పాడు కదా, చాలా లిస్ట్ చెప్పాడు. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా మనుష్యుని అపవిత్రపరుస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుండి వచ్చి అపవిత్రపరుస్తాయి. కాబట్టి మొదట వీటిని సరి చేసుకోవాలి. ఈ నీళ్లు సరి చేయబడాలి. ఏ నీళ్లు? హృదయంలో నుండి వచ్చే ఈ చెడ్డ నీళ్లు సరి చేయబడాలి, బాగు చేయబడాలి. జ్ఞానవంతులైన ఆ పట్టణపు వారు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చారు, బాగు చేయ్యా మమ్మలను. ఏం బాగు చేయాలి? నీళ్లు బాగోలేదు కనుక బాగు చేయ్యా, ఈ నీళ్లు దరిద్రంగా ఉండడం వలన మా బిడలు పాడైపోతున్నారు, మా పొలాలు పాడైపోతున్నాయి, మా భూమంతా పాడైపోతుంది, బాగు చేయ్యా అని పరిగెత్తుకొచ్చారు కదా. మరి ప్రభువారు కూడా తెలియపరుస్తున్నారు, మీ హృదయంలో నుండి వచ్చే అపవిత్రమైన వాటి వలన మీరు అపవిత్రపరచబడుతున్నారు, ఇవి చెడ్డ నీళ్లు అని ప్రభువు చెబుతూ ఉంటే జ్ఞానవంతుడు అయితే ఇప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తుకు రావాలి? దేవుని దగ్గర పరిగెత్తుకు రావాలి. పరిగెత్తుకొని వచ్చి, ప్రభువా నేను పైకి బాగానే కనిపిస్తున్నా, ఇదిగో సమాజంలో నాకు మంచి పేరే ఉన్నది, సమాజంలో నాకు మంచి ఉద్యోగమే ఉన్నది, ఇదిగో పైకి బాగానే ఉన్నా, మంచి చూడు క్రొత్త బట్టలు వేసుకున్నా, లేకపోతే మంచి బట్టలు కట్టుకున్నా, లేకపోతే మంచి చెప్పులు వేసుకొని వచ్చా, లేకపోతే మంచి బైక్ వేసుకొని వచ్చా, కారు వేసుకొని వచ్చా, ప్రభువా పైకి బాగానే ఉన్నా, కానీ నా హృదయంలో ఇదిగో నీళ్లు చెడిపోయి ఉన్నాయి ప్రభువా, వీటిని బాగు చేయి ప్రభువా, వీటిని బాగు చేస్తే నా బ్రతుకు బాగుంటుంది నాయన, నా బిడ్డలు బాగుంటారు నాయన, ఇదిగో మా భూమి అనగా మా కుటుంబం పచ్చగా ఉంటుంది నాయన, దీనిని బాగు చేయి నాయనా అని ప్రభు యొద్దకు రావాలి. హల్లెలూయా. ప్రభువు యొద్దకు వచ్చినట్లయితే మనము చూస్తాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ఒక మాట చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు తాగువాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి నీళ్లు నిత్య జీవమునకై నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలండి. హల్లెలూయా. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఇందాక మనం ఒక లిస్టు చదివామే మార్కు సువార్త 7:21. ఆ లిస్టుల్లో కొన్ని ఏమలో ఉన్నాయి, ఆ లిస్టులో ఉన్న అపవిత్రమైన పనులు ఏమలా ఉన్నాయి. ఆమెతో మాట్లాడుతూ, అమ్మా వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే, నాకు పెనిమిటి లేడయ్యా, నీకు 5గురు పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు. ఇప్పుడు కొద్దిసేపు ఇందాక ఒక లిస్టు చదివాను చూసారా, ఆ లిస్టులో ఉన్నది ఉందా లేదు ఏం దగ్గర లక్షణం?
ఆ లక్షణం ఉంది ఆయన దగ్గర. ఆ లక్షణం ఉంది కాబట్టే ప్రభు అంటున్నాడు, అమ్మ బ్రతుకు మార్చుకమ్మ. నేనిచ్చు నీళ్లు త్రాగితే, నేనిచ్చు నీళ్లు నీవు అంగీకరిస్తే ఎవరు తాగుతారండి? నీళ్లు అంగీకరిస్తేనే నువ్వు త్రాగుతావు కదా. అంగీకరించకపోతే ఏం చేస్తావు? ఆ నీటిని పారబోస్తావు. ప్రభు అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడంటే నేనిచ్చే నీటిని అంగీకరించి త్రాగువాడు అనగా స్వీకరించువాడు, వాని యొక్క హృదయంలో నుండి ఏమొస్తాయట? నిత్య జీవమునకు నడిపించే నీటి బొగ్గలాగా ఊరుతూనే ఉంటాయట, ఊరుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు ఇచ్చే నీళ్లు ఇప్పుడు మనలో నుండి వచ్చే అపవిత్రమైన నీటిని బాగు చేసి ఇప్పుడు హృదయం ఎలా ఉంటుందంటే, ఇదిగో నిత్య జీవమునకు నడిపించే నీటి ఓటల్లాగా మారిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు నీ యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటే, ఇదిగో మంచి హృదయము, సారవంతమైన హృదయంగా కనిపిస్తుంది. హల్లెలూయా. కొంతమంది భక్తులను చూస్తే వీరు ఎంతగా మారిపోయారా అనిపిస్తుంది. వారు ఎంతగా మారిపోయారా. ఒక రోజున బైబిల్ క్లాస్ జరుగుతూ ఉంది మచిలీపట్నంలో. జోసఫ్ మొరాలా గారు, మీరు చూసే ఉంటారు, అంతకుముందు కూడా మన మధ్యకు వచ్చేవాళ్ళు. ఆయన ఉన్నారు, చాలా వృద్ధుడైపోయాడు కానీ మంచి యాక్టివ్గానే ఉన్నాడు. అయితే ఆయన చెబుతూ ఉన్నాడు, మీలో పెద్దవాళ్ళకి ఎవరికైనా తెలుసాం, రాజమండ్రి పెద్దయ్య గారు ప్రకాష్ రాయ్ గారు వచ్చేవాళ్ళు. ఎవరైనా పెద్దవాళ్ళకి తెలుసు అనుకుంటా. ఆయనట మాట తీరట చాలా మృదువుగా ఉండేదట. ఎలా ఉండేది అంటేనట, అస్సలు నొప్పించేవాడు కదంట, అసలు ఎవరు నొప్పించేవాడు. తనకి ఎవరో భోజనం వడ్డిస్తూ ఉంటే, భోజనము అక్కడ ఒక కూరను అక్కడ పెట్టి ఒక గిన్నెలో పెట్టి వెళ్ళారట. ఈయన వడ్డించుకుంటూ ఉన్నాడట, పొరపాటు కొంచెం క్రింద పడిందట. క్రింద పడితే అక్కడ ఉన్న వ్యక్తులతో అంటున్నాడట, అమ్మ కొద్దిగా పొరపాటును క్రింద పడిందమ్మా, ఏమనుకోకండి అన్నాడట. ఎవరైనా పెద్ద దైవజనుడు. అప్పుడు మన యొక్క బైబిల్ మిషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక శాఖకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఉన్న ఆయన అందరూ అయ్యా 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 ఆయన దగ్గర పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. అంత మంచి దైవజనుడు. కొద్దిగా కింద ఒలికిందనట, పిలిచి అమ్మ కొద్దిగా కింద పడింది ఏమనుకోకండి. అసలు కోపం వచ్చేది కదట ఆయనకి, అసలు ఎవరి మీద కోపంగా మాట్లాడేవాడు కదట. ఎక్కడ నేర్చుకున్నాడంటేనట, ఆయన గురువు గారైన దేవదాసయ్య గారి దగ్గర నేర్చుకున్నాడట ఆయన. హల్లెలూయా. ఆయన దేవదాసయ్య గారి దగ్గర నేర్చుకున్నాడు. ఏమైపోయింది? హృదయము చెడ్డ నీరు మారిపోయింది. ఇదిగో అపవిత్రత కలిగించే నీరు మారిపోయింది. ఆ పాత నీటి ఊటలు మాయమైపోయి ఇప్పుడు ఏ ఊటలు వచ్చేసినాయి అంటే, నిత్య జీవమునకు నడిపించే నీటి బొగ్గలు హృదయంలోనికి వచ్చేసాయి. హల్లెలూయా. ఆ దైవజనుడు ఎవరు నొప్పించేవాడు కదట. నాకు కూడా అనుభవమే. ఎందుకంటే మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళు. ఆయన మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఒల్లూరుపాలెంలో చిన్న బిడ్డను, ఆయన కొద్దిగా నీళ్లు తీసుకురాయా అంటున్నాడు. అంటే ఒక దోశలతో కొంచెం నీళ్లు తీసుకురా బాబు అన్నాడు నన్ను. నాకేమో అర్థం కావట్లా, చిన్నపిల్లోని కదా, అర్థం కాక అయ్యా అయ్యా అంటున్నాడు. నవ్వి అంత పెద్ద వ్యక్తి కూడా లేచి వెళ్ళి, ఏమి లేదులే బాబు కొద్దిగా నీళ్లు తీసుకురమ్మా నాన్న నవ్వి చెప్పాడే. కానీ రే నీకు అది కూడా అర్థం కాదా? ఏం చదువుతున్నావు నువ్వు? ఎంత తేలిగ్గా మాట్లాడతారు కొంతమంది. ఏం చదువుతున్నావు నువ్వు? నీ చదువు ఇదేనా? 5వ తరగతి చదువుతున్నావా? 4వ తరగతి నీ చదువు ఇదేనా? ఆ దైవజనుడు అసలు నిజంగా అద్భుతమైన వ్యక్తి అండి. ఎందుకంటే అతని హృదయము దేంతో నిండిపోయింది? ప్రభువు ఇచ్చు నిత్య జీవపు ఓటతో నిండిపోయింది. ఇందాక ఉన్న లిస్టులో మనలో కూడా ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవివేకం ఉందట, అహంభావం ఉందట, అన్నీ ఉన్నాయా? అన్నీ ఉంటే ప్రభు అయిన యేసు ప్రభు వారి దగ్గరకు ఎరుకో పట్టణస్తులు వచ్చినట్లుగా రావాలి ప్రభు దగ్గరకు. హల్లెలూయా. వచ్చినట్లయితే నిన్ను ఆయన మార్చగలడు. హల్లెలూయా. మార్చకపోతే ఏమవుతుందిలేండి? నేను ఎలాగే ఉంటాను అంటావా? నిత్య జీవమునకు నడిపించే నీటి బొగ్గలవి కాదు, మరణమునకు నడిపించే నీటి బొగ్గలవి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. మనస్సును పరిశీలించుకోకపోతే, జాగ్రత్త పరుచుకోకపోతే ఎక్కడికి నడిపిస్తాయట?
నరకానికి నడిపిస్తాయి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తాయి. శరీర స్వస్థతలు కాదు మనకు కావలసింది, ఆత్మ స్వస్థతలో, నీ యొక్క హృదయంలో ఆత్మ స్వస్థత జరగాలి. సమయం లేదు కానీ 5వ అధ్యాయంలో చదువుద్ది కానీ ఒకడు కనిపిస్తాడు. ఎవడంటే బెతిస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల పాటు పడి ఉన్నాడు. 38 సంవత్సరాల దగ్గర నుంచి పడి ఉంటే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి స్వస్థపరచబడగోరుచున్నావు అంటే, అవునయ్యా కానీ నాకు ఎవడో లేడు అంటే, ఎవరు లేకపోతే ఏంటయ్యా నేనున్నానని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచి నడువుమో అని చెప్పగానే వాడు లేచి నడిచాడు. పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాడు. స్వస్థత పొందుకున్నాడు, కానీ హృదయం మారలా. ఎలా చెబుతున్నావయ్యా అంటే, తర్వాత ఆ దేవాలయంలో వాడు కనిపించినప్పుడు 14వ వచనంలో ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా మరలా కనిపించాడు వీడు. ఎక్కడ? దేవాలయంలో మరలా కనిపించాడు. కనిపించినప్పుడు యేసు ప్రభు వాడిని చూచి గుర్తుపట్టి, బాయ్ నిన్ను స్వస్థపరిచాను కదా, బ్రతుకు మార్చుకున్నావా? బ్రతుకు మార్చుకొని చక్కగా జీవిస్తున్నట్లయితే యేసు ప్రభు వాడు ఇకను పాపం చేయకమని ఎందుకు అంటాడు? దాని అర్థం ఏంటంటే వాడు బ్రతుకు మార్చుకోవాలా. పైన బాగు చేతలే కానీ హృదయము బాగు పడల. అందుకనే ప్రభు అంటున్నాడు ఇకను పాపము చేయకము. ఈ రోజున పై స్వస్థత కాదండి మనకు కావాల్సింది. అసలు ప్రభు నా విషయాలు అడగొద్దు అని నేను చెప్పట్లా, నీకు స్వస్థత కావాలి, ప్రభువే స్వస్థత చేశాడు. కానీ నీ స్వస్థత పై స్వస్థతలు కాదు. ఎలా ఉండాలో తెలుసా? హృదయము స్వస్థత నందుకోవాలి. హల్లెలూయ. ఆ తర్వాత పుట్టుగుడ్డివాడు ఒకడు కనిపిస్తాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో చూస్తే సిలోయమని కోనేటి దగ్గరికి వెళ్ళి తన కళ్ళు కనుక్కున్న ఒక పుట్టుగుడ్డివాడు కనిపిస్తాడు. ఊరంతా వెలేసినా కానీ ఆ ప్రభువుని నేను వదిలిపెట్టినాను కూర్చున్నాడు. హల్లెలూయ. అంటే వాడికి ఏమైంది? పై స్వస్థత పొందుకున్నాడు, హృదయ స్వస్థత కూడా పొందుకున్నాడు. ఈ బెతెస్తే కోనేరు దగ్గర స్వస్థపరచబడిన వాడు ఎలా ఉన్నాడంటే పైకి బాగుపడ్డాడు కానీ లోపల బాగుపడలేదు. జాగ్రత్త సుమా. ప్రభు అంటున్నాడు ఆ చెడ్డ నీళ్లు నిన్ను అపవిత్రపరుస్తాయి, నరకానికి నడిపిస్తాయి. కానీ నేనిచ్చు నీళ్లు అనగా ఆయన ఇచ్చు నీళ్లు అనగా ఆయన ఇచ్చు ఆజ్ఞలను మార్గములను త్రాగువాడు అనగా స్వీకరించువాడు తనలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకొని నిత్య జీవమునకై నడిపించు నీళ్లను ఉబుకువాడుగా మారతాడు. హల్లెలూయా. అట్టివాడు ఎక్కడికి వెళతాడట? నిత్య జీవమునకు వెళతాడు. హల్లెలూయా. ఇకను మరణము ఉండదు, భూమి సారమై ఉంటుంది, అనగా వారి జీవితం అంతా కూడా సారవంతమై ఉంటుంది. హల్లెలూయా. ఈ 2 పోలికలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలీషా దగ్గరికి వచ్చారు ఎరికో పట్టణస్తులు. ఏమంటే, అయ్యా మా పరిస్థితులు బాగుగలేవు ప్రభు. పైకి బాగానే ఉంది ప్రభు, పైకి బాగానే ఉంది అయ్యా పట్టణం, కానీ నీళ్లు చెడిపోయాయి. బాగు చేశాడు ఎలీషా. పైకి నువ్వు బాగుగానే కనపడుతున్నావేమో కానీ లోపల ఏమున్నాయో ఆ లిస్టు చెప్పాను కదా. లోపల ప్రభువు చెబుతున్నాడు ఏమున్నాయో నిన్ను అపవిత్రపరిచేస్తున్నాయి. ప్రభు యొద్దకు రా, వచ్చినట్లయితే ఆయన నీకు నీళ్లను ఇచ్చును, వాటిని స్వీకరించినట్లయితే నీవు నిత్య జీవమునకు వెళ్ళే నీటి బొగ్గల వంటి ఊరెడి ఆ ఓటను ఆయన దయచేస్తాడు. హల్లెలూయ. అప్పుడు ఇకను నీలో ఏముండదు, మరణము ఉండదు, నీ యొక్క జీవితము కూడా సారవంతమై అనేక మందికి మేలు చేయువాడుగా ఉంటావు. హల్లెలూయ. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థన చేద్దామా? మనలను మనం పరిశీలించుకుందామా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమున్నాయో? క్రోధములు అన్నాడు, జారత్వములు అన్నాడు, ఇదిగో అహంభావం అన్నాడు, అవివేకం అన్నాడు. ఆ లిస్టులో ఏదో ఒకటి మన దగ్గర కనిపిస్తుందేమో. ఇదిగో ఆ సమరయ స్త్రీ దగ్గర ఆ లిస్టులో ఒకటి కనిపించింది, ఒక లక్షణం కనిపించింది. అమ్మా ఎంతకాలం ఇలా ఉంటావు?
ఇదిగో నేను ఇచ్చే నీళ్లు నువ్వు స్వీకరించవా అన్నప్పుడు ఆమె గుర్తెరిగి అదిగో మరలా ఆ యొక్క ఊరిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి అందరికీ నేను మెస్సయ్యను కనుగొన్నాను అని సాక్ష్యం చెప్పింది. నీవు కూడా మెస్సయ్యను కనుగొంటావా ఈ ఉదయకాలంలో? కనుగొన్నట్లయితే ప్రభువా నా నీటి బొగ్గలను బాగు చేయనాయనా అని ప్రార్థించి, అయ్యా ఇప్పటి వరకు నాలో మూర్ఖత్వం రాజ్యం వెళ్తుంది నాయన, అపవిత్రత రాజ్యం వెళ్తుంది నాయన. అయ్యా అనేక మందికి ఉపయోగపడే నీటి బొగ్గగా నన్ను మార్చునాయనా అని చిన్న ప్రార్థన పరిశీలించుకో. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోయి రేపు నరకమునకు వెళితే అక్కడ మరింత కఠినమైన పరిస్థితులు, భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు కదా. కనుక ఈ ఉదయకాలంలో నీ హృదయాన్ని కఠినపరుచుకోకు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయి. ప్రభువా నా నీటి బొగ్గలను సరిచేయినాయనా అని ప్రార్థించే, నన్ను బాగు చేయనాయనా అని ప్రార్థించే. బాగు చేసి కొనుమో, ఇది మన యొక్క అంశం. బాగు చేసుకో, నిన్ను నీవే ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళి బాగు చేసుకో. ప్రభువా నన్ను బాగు చేయనాయనా అని ప్రార్థన చేయి. నీవు బాగు చేయబడితే నీ శ్రమ తీరుతుంది, నీ కష్టము తీరుతుంది, నీ బాధ తీరుతుంది, నీ ఇబ్బంది తొలగిపోతుంది. నిన్ను నడిపించేవాడు ఆయన. ఇంకా ఎక్కడెక్కడ ఏ విధమైన లోకాశలు పెట్టుకొని కూర్చున్నావో లోకాశలను ఈ యొక్క దినమున ఈ సమయమును వదిలిపెట్టేసేయి. ఎందుకంటే అవి అడ్డంకం. నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళి ఆ నీటి ఓటలు నీలో ఉబకకుండా అడ్డుపడే ఆ చెడ్డు చెత్త వదిలిపెట్టాలి. ప్రభు యొద్దకు రావాలి. వచ్చి ప్రభువా నన్ను బాగు చేయనాయనా, బాగు చేయనాయనా అని ప్రార్థన చేయి. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నవాడు బాగుపడ్డాడు, కానీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. సిలోము కోనేరు వద్ద గుడ్డివాడు బాగు చేయబడ్డాడు, కానీ వాడు శరీర స్వస్థత పొందుకున్నాడు, ఆత్మ స్వస్థత పొందుకున్నాడు. ఈ ఉదయకాలం స్వస్థత పొందుకోవాలి, ఆత్మ స్వస్థత కావాలి నీకు. లేకపోతే ప్రమాదం. ప్రార్థన చేస్తావా? ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఏం పర్వాలేదు, సమయం గురించి ఆలోచించే ప్రార్థన చేయి. ఒక నిమిషం ప్రార్థన. నన్ను కనికరించు నాయనా, నాలో నిత్య జీవమునకు నడిపించే నీటి బొగ్గ నాలో ఉండాలి నాయన. నన్ను ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేద్దాం, ఏకీభవించి. సర్వసృష్టికి ఆదాన్ని కడుపుతులైన ప్రభువా, మహోన్నతుడు తండ్రికి ఘనమైన పాదములకు వందనాలు నాయన. ప్రభువా అయ్యా, ఎలీషా కాలంలో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన. జ్ఞానవంతులైన పట్టణము వారు దైవజనుల యొక్క మా సమస్యను తీసుకుని పెడితే మా సమస్యను తీరుస్తాడు అని ఆశ కలిగి దైవజనుడి దగ్గరికి వచ్చారు నాయన. వచ్చి దైవజనుడా, ఈ పట్టణం రమ్యంగా ఉంది కానీ ఆయన నీళ్లు పాడైపోయాయ్యా, అయ్యా నీళ్లు విషతుల్యమైపోయాయ్యా అని మొరపెట్టుకున్నారు ప్రభువా. అయ్యా తండ్రి, నూతన కార్యమును జరిగించావు. అప్పటి వరకు వారి బ్రతుకుల్లో నాయన మరణమే, వారి బ్రతుకుల్లో ఆనందము లేదు, వారి బ్రతుకుల్లో శాంతి సమాధానాలు లేవు ప్రభువా. కానీ దైవజనుడైన ఎలీషా వారి బ్రతుకులను మార్చేశాడు ప్రభువా. ఆ పట్టణంలో అయ్యా ప్రభువా తండ్రి, ఆ నీటిని బాగు చేశాడు నాయన. ఆ చేదైన నీటిని, విషపూరితమైన నీటిని బాగు చేశాడు. బాగు చేసి ఇక నువ్వు దీని వలన మరణం ఉండదు, ఇక నువ్వు భూమి సారవంతమై ఉంటది.